మద్దిపాడు మండలం బసవన్నపాలెం గ్రామంలో జరిగిన ఇది మనం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ పిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. ఈ గ్రామంలో సైడ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్, నీళ్లు, ఇళ్ళు అనే సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం కరపత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయకుమార్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చౌట శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొప్పోలు విశ్వనాథం, మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మండవ రంగారావు, సీనియర్ నాయకుడు అబ్బూరి శేషగిరిరావు, రెబ్బవరపు ప్రభాకర్, మండవ గోవిందరాజులు, ఆళ్ల రామాంజీ ప్రసాద్, ఆళ్ల శివరాం, నల్లూరి కృష్ణారావు, మండవ లక్ష్మీనారాయణ, మండవ గోపి, మండవ శ్రీనివాసరావు, మండవ వాసు, గుడిపాటి రాజా, మండవ రత్నాకర్, మండవ మారుతి, బొప్పూరి రాంబాబు, తుమ్మల వీరాంజనేయులు, ఆళ్ల అమరయ్య, మదినేని శ్రీరామ్, అబ్బూరి చైతన్య, పైడినీడి సాయి, వీరగంధం శేఖర్ మరియు గ్రామస్తులు, మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం. అనేవి పెంచారు. అవందరికి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున అదనంగా పెంచారు. 3000. అసలు మనకి ఇవ్వాల్సిన దాంట్లో మనకి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బలోపేతాన్ని ఇచ్చేది డబ్బులే. ఆ డబ్బులు అనేటువంటివి మనకి పెన్షన్ రూపంలో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా నా పర్సనల్ ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. మొన్న వరదలు వచ్చినాయి విజయవాడకి వరదలు వచ్చినప్పుడు మొత్తం విజయవాడలో మనకు కూడా కలెక్టరేట్లోనే ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మాకు ఏదైనా ఫుడ్ అందించి టైం టేకింగ్ తీసుకుంటుంది. అక్కడ సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు. సీనియర్ ఐఏఎస్లు కూడా ఒక ఎల్డీసీ లాగా పనిచేశారు. అంటే ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క క్యాడర్ని గుర్తించకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఐపీఎస్లు, మన సిసిఎల్ఏ గారు అంటే మన రాష్ట్రంలో భూ పరిపాలనా శాఖకు సంబంధించి కమిషనర్ గారు, ఆ కమిషనర్ గారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేశారు. అంటే ఐఏఎస్ల చేత కానీ ఐపీఎస్ల చేత కానీ ఫీల్డ్ లెవెల్లో ఖచ్చితంగా పని చేయించగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. కూడా అక్కడ వరద బాధితులకి ఫుడ్ కూడా సప్లై చేయడం జరిగింది. మన జిల్లా తరపు నుంచి, ప్రకాశం జిల్లా తరపు నుంచి 10 రోజుల పాటు సప్లై చేయడంలో కూడా మన ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతో మనకి 2 రోజుల పాటు అక్కడ ఫుడ్ అందజేయడం జరిగింది. ఇది నేను సభాముఖంగా తెలియజేయదలుచుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిన్న మన ఎన్జీపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి గారి ద్వారా మన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చాలా అంటే పెద్ద ఆర్భాటాలకు పోకూడదు అనే ఉద్దేశంతో, అంటే ఏర్పాట్లు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంపీడీఓలే కాబట్టి నేను ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. పెద్ద ఆర్భాటాలకు పోకుండా చిన్న స్టేజ్ లాగా వేశారు. టెంట్ కూడా వేయలేదు. చక్కగా సాయంత్రం పూట కూర్చోబెట్టి ఎదురు అంటే రచ్చబండ టైప్లో ముఖాముఖి ఏర్పాటు చేశారు. సాధారణంగా సీఎం గారు వచ్చినప్పుడు కొంతమందిని మాత్రమే అలో చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నారు. తర్వాత సీఎం గారు సహృదయంతో ఏం చేశారంటే ఇంకా ఎవరైనా మాట్లాడతారా, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అడిగినప్పుడు
కొంతమంది చేతులు ఎత్తారు. సీఎం గారు పిలిస్తే అప్పుడు ఒక వికలాంగుడు నాకు ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ కావాలి అనగానే వెంటనే అక్కడే శాంక్షన్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు చేయడం జరిగింది. కావాల్సిన అన్ని అవసరాలు కూడా మనకి తీర్చే ప్రభుత్వంగా దీన్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు. పెద్దలందరికీ, గ్రామస్తులందరూ కూడా నమస్కరిస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సింది, ప్రభుత్వం ఏమి మనకి వసతులు ఏర్పాటు చేస్తుందో అవగాహన చేసుకొని వాటన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి ఈ ప్రోగ్రాంలో ఇచ్చిన టాపిక్కి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ద్వారా 16,437 టీచర్ పోస్టులని ఐడెంటిఫై చేసేసారు. మరి అక్టోబర్లోనే టెట్ ఎగ్జామ్ నిర్వహించేసి డిసెంబర్లో ఈ డిఎస్సి నిర్వహించేసి టీచర్ పోస్టులన్నీ కూడా నింపడానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చున్నదో దానికి కట్టుబడి నిర్వహించడానికి మా విద్యాశాఖ తరఫు నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. టీచర్స్కి కూడా గతంలో నిర్వహించబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంతో మేనిఫెస్టోని ఇచ్చారు. అందువల్ల మాట కట్టుబడి మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ అయితే ఉన్నాయో అన్నీ అవగాహన చేసుకొని మంచిగా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి మనం సహకరిస్తూ ఉండాలని తెలియజేస్తూ, ప్రభుత్వంలో అన్ని పనులు జరిగినాయి. లేపియాలి, సిమెంట్ రోడ్లు కావాలి, శ్మశానం పింక్సింగ్ కావాలి సార్. ఈ పల్లెలో శ్మశానం ఎంత ఉందో కూడా తెలియదు సార్. శ్మశానంలో పోవాలంటే కూడా ప్లేస్ కొద్దిగా ఉంది. ఆ శ్మశానం ఎంత ఉందో కొద్దిగా కొలతలేసి మీరు దయచేసి చేసుకున్నాను. ఇంకా గ్రామంలో కానీ ఊర్లో కానీ ఇంకా కొన్ని పనులు ఉండేవి సార్. సీసీ రోడ్లు, కాలువలు అవన్నీ ఉండి మీరు దయతో మీరు ఆ పనులు చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇంకా మంచి నిధులతో మా ఊరిని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన బసవనగపాలెం గ్రామంలో జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం అంటే కోపాలు లేవు, తాపాలు లేవు, అందరూ స్నేహితులే మన గవర్నమెంట్ కానీ చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులు మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మా స్టేట్ పరిశీలకులు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నాతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా బసవనపాలెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాం 100 రోజులు మన గవర్నమెంట్లో నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం చాలా ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది. మనం గమనిస్తే ఈ 100 రోజుల్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేశాం. పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ముందు 3 నెలలు 1,000 రూపాయలు కూడా కలిపి ఒకే రోజు 7,000 రూపాయలుగా ఇస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చి చూపించారు. ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మీరు గమనించండి. 3,000 ఇవ్వడానికంటే 2,000 నుంచి 1,000 రూపాయలు పెంచడానికి ఆయన మహా కష్టపడ్డాడు. పెంచుతూ పోతూ 2,250 రూపాయలు సంవత్సరానికి 2 సంవత్సరాలకు అట్లా పెంచి నేను చాలా కష్టపడుతున్నాను అంటే కూలి పని చేసి తీసుకొచ్చి ఇస్తున్నాను అనే లెక్కలో ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో 1వ తేదీ 7,000 రూపాయలు ఇవ్వటం ఉదయాన్నే వచ్చి మనం మన గ్రామంలో చూసాం. ఆ తర్వాత 1వ తేదీ 4,000 మన ఇంటికి పెన్షన్ తీసుకురావటం చూసాం. 1వ తేదీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇవ్వటం చూసాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు. పెద్దలు ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మన పాస్ పుస్తకాల మీద రాజముద్రతోటి ఇవ్వాలనే సంకల్పం చంద్రబాబు గారిది అయితే ఊళ్ళో పాస్ పుస్తకాల మీద ఊళ్ళో ఆస్తుల మీద నా బొమ్మ ఉండాలని చెప్పి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. మన గవర్నమెంట్ వచ్చినాక
ఎక్కడ కూడా అవతల పార్టీ మీద హెరాస్మెంట్స్ లేవు, ఎక్కడ దౌర్జన్యాలు లేవు, ఎక్కడ పెన్షన్లు ఆపేది లేదు, ఎక్కడ రోడ్డు ఆపేది లేదు. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన అన్ని పథకాలు రావడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, ఇంకా 2-3 వాగ్దానాలు మనం ఎలక్షన్స్ ముందు చేసాం. రేపు దీపావళి నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది, అదేవిధంగా ఆడపడుచులకి ఫ్రీ బస్సు సౌకర్యం, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చేసరికి ఎక్కడ కూడా రూపాయి డబ్బులు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు చూస్తే అన్ని విధాలుగా తక్కువ అప్పుతోటి జనాలకు అన్ని చేసే పరిస్థితి ఉంది. 2019కు ముందు అంటే 2014 నుంచి 2019 దాకా మన ఊర్లో కూడా మండల లెవెల్లో చాలా ఇల్లు కట్టాం. మన ఊర్లో కూడా చాలా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇల్లు ఇవ్వడం మీ అందరికీ తెలుసు. వాటిల్లో కూడా అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారంటే, మంచి పని ఎవరు చేసినా దాన్ని ఒప్పుకోవాల్సిందే ఎవరైనా సరే. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇచ్చిన స్కీమ్ తాలూకు హౌసింగ్ బిల్లులు మొత్తం ఆపేశారు. ఎందుకంటే ఆ హౌసింగ్ తీసుకున్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళే కాదు. మన ఊర్లో చూసుకున్నా కూడా, అంటే బయట ఊర్ల సంగతి మనకు తెలియకపోయినా మన ఊర్లో చూసుకున్నా కూడా ఆ ఇచ్చిన 28-30 ఏళ్లలో వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా వాళ్ళ బిల్లులు ఆపారు. ఎక్కడో పని చేసుకుంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒక ఇదితో 4-5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే వాళ్ళ బిల్లులు ఆపేసిన నైజం పాత గవర్నమెంట్. అయితే ఈరోజు మనం రాగానే అన్ని హౌసింగ్ లాస్ట్ హౌసింగ్ మొత్తం వెరిఫికేషన్ జరిగింది. ఆ హౌసింగ్ బిల్స్ కూడా ఈ 1-2 నెలల్లో క్లియర్ చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి చిన్న విన్నపం, మాకు అన్ని ఊళ్ళల్లో కాకుండా కొద్దిగా మీరు దృష్టి పెట్టి మాకు సీసీ రోడ్స్ చాలా తక్కువగా ఇస్తున్నాం. 14-19లో కూడా 2-3 ఉన్నాయి. మీరు చొరవ తీసుకొని కొద్దిగా ఎక్కువగా ఫస్ట్ టర్మ్లోనే ఒక 30-40 లక్షలు మాకు ఇవ్వాలని ఈ సభముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి, మా ఊర్లో, ఇది నా ఊరు బసనపాలెం, మాదే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరి సహకారంతో మనం చాలా డెవలప్మెంట్ చేసాం. దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వర్క్ చేసాం సార్. మనకి బొలగమ్మ ప్రాజెక్టులో గేట్లు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న వైసీపీ గవర్నమెంట్, ఆ తర్వాత తాగడానికి నీళ్లు లేవు. గవర్నమెంట్ పోయినా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజలకి కనీస నీడ్స్ మంచినీళ్ళు. ఎలక్షన్స్ టైంలో ఆ పైప్ లైన్ ఇదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే టయానికి మన మండలంలో చాలా విలేజెస్కి నీళ్ళు లేవు. ఆ కోవలోనే బసనపాలెం విలేజ్ కూడా ఉంది. దానికోసం స్వచ్ఛందంగా అందరూ డబ్బులు తీసుకొని వాళ్ళే 2 బోర్లు వేయించారు సార్. శుభ్రంగా బ్రహ్మాండంగా నీళ్లు పట్టి ఆ నీళ్ళతోటే సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెరువుని కూడా ఒకటి సొంత డబ్బులతోటి బాగు చేస్తున్నారు. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది మాకు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లాస్ట్ 5 yearsలో ఒక్కసారి కూడా ట్యాంక్ పైన క్లీనింగ్ లేదు. ఎందుకంటే దానికి స్టెప్స్ లేవు కాబట్టి పైకి పోయి క్లీనింగ్ చేయలేదు. అది 60-70 వేలు పెట్టి స్వచ్ఛందంగా నీట్గా రిపేర్ చేయించి కొత్త ట్యాంక్ చేశారు. అది సహకరించిన బసనపాలెం గ్రామ వాసులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మన చంద్రబాబు గారి నేతృత్వంలో విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ అవసరం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సమస్యని సక్రమంగా పరిశీలిస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బిఎన్ విజయ్ కుమార్ గారు మరి మీ అందరికీ తెలిసిన వ్యక్తే. గత 2 దశాబ్దాలుగా ఎంతోమంది గెలిచి వెళ్తున్నారు. కానీ ఆయన గెలిచినా ఓడినా మిమ్మల్ని అట్టి పెట్టుకొని, ప్రజల్ని అట్టి పెట్టుకొని ఏ కార్యక్రమానికి పిలిచినా వస్తూ వారి మధ్య మమేకమైన వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. ఆయన కూడా మరి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాంటి విజయ్ కుమార్ గారిని మీరందరూ కూడా పెద్ద మెజారిటీతో గెలిపించడం కూడా ముందు ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ పార్లమెంట్లోనే అత్యధిక మెజారిటీ వచ్చిన శాసనసభ్యుడిగా వారిని మీరు ఒక అగ్రస్థానంలో నిలబెట్టినందుకు కూడా
మరి సంతనూతలపాడు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ విధంగా మేము పడ్డ కష్టాలు, మీరు పడ్డ కష్టాలు అన్నింటినీ విముక్తి చెంది అధికారంలోకి వస్తే, తీరా అధికారంలోకి వచ్చే టయానికి ఏముంది? ఏ శాఖని ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూర్చోబెట్టి మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఏముంది? నయా పైసా లేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పచెప్పి వెళ్ళాడు. నెలాఖరికి వచ్చేసరికి ఆ అప్పు చెల్లించాలి. మరి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మరి మనం అప్పు తీసుకొచ్చుకుందామా? అప్పటికే మనం తీసుకోవాల్సిన అప్పు అంతా వచ్చే సంవత్సరానికి కూడా మింగేశాడు. అంత మన దగ్గర నుంచి మరి పరపతి సౌకర్యాన్ని కూడా కోల్పోయాం. ఈ పరిస్థితుల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమో ఉన్నాయి. ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు 5 సంవత్సరాల నుంచి. ఈ పరిస్థితుల్లో మరి సమర్థుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇంకా మాకేం ఇబ్బందులు లేవు అనుకునే సమయం మరి అందరూ కూడా ఆశిస్తారు. మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇందాక మన అందరూ పెద్దలు చెప్పారు, జయంత్ గారు కానీ మిగతా అందరూ, మరి ఎన్నికల్లో అవి పూర్తి గెలిచిన తర్వాత మొదటి నెలలోనే పెన్షన్ సౌకర్యాన్ని పెంచి మీకు 7,000 రూపాయలు, అంటే 4,000 రూపాయలు రెగ్యులర్ పెన్షను, 3,000 రూపాయలు అప్పటికి వాకుండా బకాయి, మొత్తం కలిసి 7,000 రూపాయలు మీకు. అప్పటికి 12వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 1వ తారీఖు కల్లా పొద్దున్నే తలుపు కొట్టి 7,000 రూపాయలు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ఖజానా నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు మహానుభావుడు. మీ అందరికీ కూడా తలుపు తట్టి ఆ రోజు ఉదయమే ఇచ్చిన రోజే ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుసుకోగలిగాం. ఇక మాకు భయం లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడా ధైర్యంగా ముందుకెళ్ళాం. ఆ విధంగానే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. అలానే పోలవరం ప్రాజెక్టుకి నిధులను సేకరించాం. అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది. కళల రాజధాని కాదు, వాస్తవ రాజధానిగా దాన్ని రూపకల్పన చేస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి మనం తీసుకురాగలిగాం. ఇవాళ అమరావతి రాజధాని అక్కడ పోయి చూడండి, శరవేగంగా జరుగుతుంది. భవిష్యత్తులో మనందరికీ ఆదాయ వనరు, మనందరం కూడా దేశ విదేశాల్లో కూడా గర్వంగా చెప్పుకునే ఒక రాజధాని అక్కడ నిర్మాణం రూపుదాల్చుకుంటుంది. నా అమరావతి, నా రాజధాని అని దేశ ప్రజలు ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి అక్కడ ఉంది. ఇంతవరకు 5 సంవత్సరాల్లో నీ రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుర్భర పరిస్థితుల్లో మనం గడిపాం. ఇవాళ ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. మరి రాష్ట్ర ప్రజలకే కాదు, బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రూపుదిల్చుకుంటున్న పోలవరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ ఈ పీరియడ్లోనే, ఈ 5 సంవత్సరాల్లోపే మరి జాతికి అంకితం చేసి ప్రారంభోత్సవం చేసుకునే పరిస్థితి అక్కడ. దాన్ని ఇలా సాఫీగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రకృతి పరంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు మరి గత 15 రోజుల క్రితం చూసాం ఎంతటి బీభత్సమైన వరదలు వచ్చినాయో. విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. ఆ యొక్క వాగు పొంగి విజయవాడ నగరాన్ని పొంగి పోలితే 6 లక్షల మంది నిర్వాసితులయ్యారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అసలు ముందు ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారు చీకట్లు గమ్మిని ఎటు చూసినా కూడా అసలు ఆ పరిస్థితి చూస్తే చెప్పిన దానికంటే 100 రెట్లు కష్టాలు అక్కడ ప్రజలు అనుభవించే పరిస్థితి ఉంది. అసలు ఎప్పుడు కోలుకుంటాం అని చెప్పేసి అందరూ దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పేసి ఇందాక అధికారులు కూడా చెప్పారు. కలెక్టరేట్లోనే తను ఆ విజయవాడ నగరం తిరిగి రూపుదాల్చుకునేంత వరకు ఇంటికి వెళ్ళలేదు. పండగ అక్కడే జరుపుకున్నాడు, వినాయక చవితి అక్కడే జరుపుకున్నాడు. భార్యాబిడ్డల్ని మరి ఎలక్షన్ ముందు దూరంగానే ఉన్నాడు, గెలిచిన తర్వాత దూరంగానే ఉన్నాడు. ఇలా కష్టాలు పడమ్మా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇంతసేపు ఎందుకు చెప్పారంటే అందరికీ తెలిసిన విషయమే. రేపు మనం సూపర్ 6లో అనేక మరి అనౌన్స్ చేసాం. వాటన్నిటిని ఎప్పుడు ఇస్తారు ఇంకా అని చెప్పి కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. ఇప్పటికైంది 100 రోజులు. ఇచ్చిన కూడా చాలా మటుకు ఇవ్వగలుగుతున్నాం. ప్రతి నెల 1వ తారీఖే అధికారులకి జీతాలు ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు అధికారులు చూశారు కదా ఎంత ధైర్యంగా వాళ్ళ సొంత శాఖల్లోంచి పని చేయగలుగుతున్నారో. మొన్నటి వరకు అధికారులు తాము అధికారులు అని చెప్పి కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ నాయకులు అధికారులుగా చలాయించేవాళ్ళు. ఈరోజు అలా కాదు, వాళ్ళు వాళ్ళ శాఖల్లో మరి పూర్తిగా ముందుకెళ్తూ ప్రజలకు ఏం కావాలో చేయగలిగే పరిస్థితి వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. ఇన్ని రకాల గ్రామ సర్పంచ్ అరుణ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర అధికారులకి,
మా స్టేట్ అబ్జర్వర్ శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జయంత్ బాబు గారికి, రంగారావు గారికి, శేషయ్య గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి బసవన్నపాలెం రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇది మంచి ప్రభుత్వం అంటే దానికన్నా ముందలా ఉన్నది చెడ్డ ప్రభుత్వం కిందనే లెక్క. మంచి అంటే చెడ్డ ఉంటే మంచి ఉంటుంది, మంచి ఉంటే చెడ్డ. మొత్తం మంచిగా ఎక్కడ ఉండదు అంటే కంపారిజన్. అంటే పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటిదంటే, మనకి ఏం జరిగినా జరగకపోయినా కానీ పోయిన 5 ఏళ్ళు అందరికీ భయం. అసలు ఏం మాట్లాడితే ఏమొస్తుందో, నిజం మాట్లాడినా ఏమొస్తుందో అనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరు ఏమన్నా మాట్లాడవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది, హ్యాపీగా సాయంకాలం నిద్రపోతూ ఉన్నారు. అది మనకు ముఖ్యమైనది. రెండోది ఏంటిదంటే, ప్రతి విషయంలో ఏదో అక్రమాలు, దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన సంతనూతలపాటులో కూడా ఎవరిని మనమేం బెదిరియటం లేదు, అందరికీ మనం పని చేయాలనుకుంటా ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరికి మనం చేయగలిగింది చేద్దామనే ఉద్దేశం మనం ఈ 100 రోజుల్లోనే మనం చూపించాం. అదే కాకుండా పనుల విషయానికి వస్తే, ఈరోజు ఈ 100 రోజులలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కానీ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే మనం ఊహించిన దానికంటే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు లోన్లు, అప్పులు ఇంత అనుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ లెక్కలు తెలుసుకునే దానికే 2 నెలలు పట్టినాయి. ఈ ఆఫీసర్లు ఇంత అంటే ఇంకొకటి వచ్చి లేదు సార్ ఇంకా ఎక్కువ అని చెప్పుకుంటా ఒక 2 నెలలు కలుపుకున్నారు. నేను చెప్పేది ఏంటిదంటే, ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో, వాతావరణంలో ఈ 100 రోజుల్లో మనం అనుకున్న విధానం కన్నా కొద్దిగా ఎక్కువనే చేశానని నేను అనుకుంటా ఉన్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు, పెన్షన్లు వచ్చిన వెంటనే క్షణం ఆగకుండా 4,000 రూపాయలు పెన్షన్లు పెంచిన విషయం మీ అందరికీ తెలుసు. అంటే మామూలుగా అదొక మంచి పనే అయినా కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది చాలా గొప్ప పని అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అందుకని మంచి ఉద్దేశంతో ప్రజల కోసం ఈ పెన్షన్ పెంచింది మంచి ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు మనం హామీ ఇచ్చాం, ఏంటిది 3 నెలలకు కూడా మేము ఇస్తామని. అది మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఇంత ఇబ్బందికరమైన సందర్భంలో కూడా పెన్షన్లు ప్రజలకి, బడుగు బలహీన వర్గాలందరికీ ఇవ్వాలనే ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వం చేసిందని అది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందంటే, ఉద్యోగ అవకాశాలు లేవు. ఆ రోజు జగన్ ప్రభుత్వం మేము డిఎస్సి ఇస్తామని 5 సంవత్సరాలు గడిపారు, ఏం చేయలేదు. ఈరోజు వచ్చిన వెంటనే దగ్గర 14,000 టీచర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా గొప్ప విషయం. అందరికీ అంటే చదువుకునే వాళ్ళకి ఒక ఆశ, హోపు, వచ్చిన గవర్నమెంట్ మనకి ఏదో చేస్తుంది, చెప్పిన పనినే కొన్ని ఉద్యోగాలు మనకి ఇచ్చింది అనే ఒక మంచి సందేశము ఈ మంచి ప్రభుత్వం ఇచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాం. అదే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మనం అందరం గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళే. 100 ఎకరాలు ఉన్నోడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటాడు. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకుంటాం? 1వ తారీఖు దేశం ఏమైపోయినా కానీ మాకు జీతాలు వస్తాయి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అందరూ కోరుకుండేది, శాలరీ జాబ్ కాబట్టి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ జగన్లో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, 1వ తారీఖు వస్తుందో 15వ తారీఖు వస్తుందో తెలుసో వాళ్ళకే అర్థం కాలే. సో ఇప్పుడు ఎప్పుడు
జరగని విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట వాళ్ళకు కూడా అప్పులు గిప్పులు ఉంటాయి కదా. వాడు కారు కొనుక్కుంటారు, ఈఎంఐ కట్టుకోవాలా, ఫ్లాట్ కొనుక్కుంటాడు, ఈఎంఐ కట్టుకోవాలా, పిల్లలు ఏదో చదువుకుంటా ఉంటాడు, ఏదో 5,000 10,000 పంపించాలా. సో ఏంటిదంటే 1వ తారీఖు ఉద్యోగం జీతాలు వస్తే వాడు చెప్తాడు 3వ తారీఖుకి అక్కడ ఉన్న కుట్టికి కూడా ఏదో సరుకుల్లో అప్పులు పెట్టుంటారు. వాళ్ళందరికీ చెప్తాం 3వ తారీఖు ఇస్తామా, 2వ తారీఖు. వీళ్ళు వాళ్ళేమో ఈ ఉద్యోగస్తులు బాగా డబ్బులు వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళేమో వచ్చిన వెంటనే 3వ తారీఖు ఏంటిది మాకు ఇది కట్టలేదు, రెంట్ కట్టలేదు, ఈఎంఐ కట్టలేదని బ్యాంక్ చేసి వాళ్ళు సాగు వాళ్ళు వచ్చారు 5 సంవత్సరాలు. సో అందుకని వాళ్ళకు కూడా మొదటి తారీఖు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ జీతాలు ఇస్తారని చెప్పారు. ఈ 3 నెలలు బాగా ఇచ్చారు. అది కూడా సంతోషంగా, అంటే ఉద్యోగస్తులు కూడా బాగుంటేనే కదా రేపు మీరు పెన్షన్లు గిన్షన్లు అయితే నవ్వుతా ఏదో సంతకాలు పెడతారు. సో అందుకని వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇవన్నీ ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్లు అంటే ఏదో 5 రూపాయలకి మంచి గిజనం పెడతా ఉన్నారు. అది ఎవడన్నా ఆపేస్తారా? ఏదైనా మంచి అన్న క్యాంటీన్ 100 పెడితే ఇంకో గవర్నమెంట్ వస్తే 200 పెట్టాలి, కానీ ఉండదు ఎవడన్నా చెడగొడతాడా? పోయిన గవర్నమెంట్ చేసిన ఒక పనికిమాలిన పనులు ఇది ఒక పనికిమాలిన పని. వచ్చిన వెంటనే ఈరోజు మనం 100 కన్నా పైన అన్న క్యాంటీన్లు పెట్టాము. మన కాన్స్టిట్యున్సీలో చీమకుర్తిలో కూడా పెట్టాము. బ్రహ్మాండంగా ఉదయాన్నే వచ్చి అందరూ రిక్షా వాళ్ళు, ఆ కార్మికులు భోజనాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. సో ఇవన్నీ ఏంటిదంటే మంచి పనులు, గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో చేస్తున్న పనులని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పోయిన 5 సంవత్సరాలు ఏంటంటే ఎవడి భూమి ఎవరి దగ్గర ఉందో, ఎవడి పొలం ఎవడు ఆక్యుపై చేస్తాడో ఎవడికి తెలియదు. దాంతోనే 5 సంవత్సరాలు కలిసిపోయింది జనాలకి. వాడు రోజు తెలుసుకున్నాడు, తెలుసుకోవటం నాది ఉందా లేదా ఆన్లైన్లో తెలుసుకోవటంలో 5 ఏళ్ళు జరిగిపోయినాయి. అదన్నీ కాకుండా ఈ భూదందాలు, ఆ వైజాగ్లో గీసాలు అందరూ మీరు టీవీలో, దాని తోడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చి అందరూ భయపడిపోయారు. యాక్చువల్గా అది నిజంగా జరిగి ఉంటే ఎవడి పేరు మీద ఏ ల్యాండ్ ఉంటుందో కూడా ఎవరికి అర్థం కాదు. అలాంటి భయప్రాంతులు చేసిన టైటిల్ వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసిన విషయం మనందరికీ తెలుసు. మన ల్యాండ్ మన దగ్గర ఉంటుంది, సాయంకాలం హ్యాపీగా నిద్రపోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు అది చేసిన మంచి పని. సరే, ఇవన్నీ జరిగాయి, ఈ 100 రోజుల్లో జరిగాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మేమందరినీ ఆలోచించమంటున్న విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి పనులు చేయాలా అనే ఉద్దేశంతో ఈ 100 రోజుల్లోనే ఇవన్నీ చేసావు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ ప్రజావేదిక వచ్చిన వెంటనే కూలగొట్టాడు. ఆ కూలగొట్టడం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో కూలిపోయింది. ఎవరు ఇక్కడ ఏదో మనం మంచి పనితో ఏదో పెన్షన్ కానీ ఏదో మంచి ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. రాబోయే ఈ 100 రోజుల్లోనే ఇంత మంచి పనులు చేసాం కాబట్టి రాబోయే 5 ఏళ్లలో కూడా మనం కొన్ని మంచి జరుగుతాయి అని ఖచ్చితంగా ఆశించవచ్చు. ఎందుకంటే ఉద్దేశం కరెక్ట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమర్థత ఉంది, చేసే శక్తి ఉంది, ఆలోచన ఉంది. అవన్నీ ఖచ్చితంగా చేశారు. ఈ 100 రోజులు అది చూపించారు. ఉద్దేశము మంచిది, దాని తర్వాత మనసు మంచిది ఉంటే అన్నీ మంచి బాగానే ఉంటాయి. అందుకని ప్రజలకి సేవ చేయాలా, మంచి పనులు చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ 100 రోజులు నిరూపించారు. ఇవన్నీ కొద్దిగా లేట్ అయినా కానీ అన్ని పనులు జరుగుతాయని మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఏంటిది, ఇందాక జయంత్ బాబు గారు చెప్పారు, మనం ఎన్టీఆర్ హౌసింగ్ ఇస్తే బిల్ ఆపేశారు. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా బుద్ధున్నోడికి తెలుసు, అందరికీ అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఏంటిది, ఇల్లు తీసుకొని మనమేమో మన ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా సంత నిద్రపాటులో మనమేమి ఈ పార్టీలు చూసి బీదోళ్ళకి వచ్చినట్టు ఇచ్చాము. మరి నాయన మేము మంచి పని చేసాము, ఈ వచ్చేసారి మమ్మల్ని సహకరించండి అని చెప్పడమే కానీ మనం ఎవరిని ఆపలే. సో ఆయన ఆపాడు. ఈరోజు అవన్నీ గుర్తుపెట్టుకొని హౌసింగ్ వాళ్ళకి కూడా ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చింది, ఎక్కడెక్కడ ఆకారో అవన్నీ డీటెయిల్స్ తీసుకొని అతి త్వరలోనే కూడా ఆ డబ్బులు చెల్లించారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మదిరాలపాడు వచ్చినప్పుడు ఒక ఆమె వచ్చి అడిగితే నాకు 60,000 బాకీ ఉందంటే ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఆ రోజు కలెక్టర్తో 60,000 చెక్ ఇప్పించారు. అంటే ఆమెకి ఇప్పించిందంటే మనకు కూడా రేపు ఎల్లుంటే మనకు కూడా ఇప్పించాల్సిందే కదా గవర్నమెంట్ అంటే అది. సో అందుకని అదొక మంచి ఉద్దేశం, మంచి పని, అరే మీకు ధైర్యంగా మేము చేయదలుచుకున్నామని ఆ సందేశం ఇచ్చారు. రెండో విషయానికి వస్తే, దీపావళి
దీపావళి తర్వాత 3 సిలిండర్లు మహిళలకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, మా తెలుగుదేశం కూటమికి, నాకు కూడా మహిళలే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళే సరిగా ఓట్లు వేస్తారని మా పూర్తి నమ్మకాలు అవి. మగవాళ్ళు ఏంటంటే ఉదయం ఏం చెప్తారో, సాయంకాలం ఏం చెప్తారో, మళ్ళీ మరుసటి రోజు ఏం చెప్తారో మాకేం అర్థం కావటం లేదు. అందుకని మేము కూడా చంద్రబాబు స్టైల్లో మహిళల్ని నమ్మటం మొదలుపెట్టాము. అందుకని అది ఫస్టే ఉన్న డబ్బులు తక్కువ కాబట్టి ఫస్ట్ గ్యాస్ సిలిండర్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా దీపావళిలో గ్యాస్ సిలిండర్ ఇస్తారు అని మదిరాలపాడులో బహిరంగానే చెప్పారు. సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని కష్టకాలంలో కొత్త ఇల్లు కట్టడం చాలా ఈజీ. ఎరగొట్టిన ఇల్లు మళ్ళీ కట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో అలాగ అయిపోయింది. అంటే ఇల్లు మంచి ఇల్లుని ఎరగొట్టారు, మళ్ళీ దాన్ని రిపేర్లు చేసుకుంటా, గోడలు తప్పించుకుంటా మళ్ళీ కట్టాలి. కొత్త ఇల్లు ఖాళీ స్థలం ఉంటే చాలా స్పీడ్గా కట్టవచ్చు. అందుకని మన పరిస్థితులు బాగాలేవు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో మనం అనుకున్న విధంగా ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అనుకున్న విధంగా ఖచ్చితంగా చేస్తారని మీరు ఆశిస్తున్నారు, నేను ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా జరుగుతుంది అనుకుని నేను ఇంకా ఖచ్చితంగా జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నాను. సందర్భంగా తెలియజేసుకుంటూ ఉద్దేశం మంచిది, ఇది మంచి ప్రభుత్వం, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు సహకరించి దీవించి ప్రోత్సహించాలని, మీ వంతు సహాయం మీరు కూడా చేయాలి. ఆల్రెడీ చేశారు. ఇంత ఇబ్బందులలో కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి దగ్గర రేపో మాపో 1,20,00,000 విజయవాడ వరద బాధితులకి మన కాన్స్టిట్యూన్సీ తరఫున ఇచ్చారు. మన మండలం కూడా దగ్గర 14-15 లక్షలు ఈ కష్టకాలంలో అందరు ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా చేస్తామని. నా వ్యక్తిగత విషయానికి వస్తే 30,350తో గెలిపించారు. నేను మామూలుగా ఏదో 5,000, 6,000తో గెలిపించుకుంటే అటు ఇటు తిరుక్కుంటూ ఉండేవాడిని. ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబట్టి మేము కూడా మా చేతనైనంత వరకు ఈ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ఈ మంచి కార్యక్రమానికి, మంచి ప్రభుత్వం కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కార్యక్రమం హసనపల్లి గ్రామంలో మధ్యపాడు మండలంలో బ్రహ్మాండంగా నిర్వహించాము. ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఆలోచించుకుంటా ఇప్పుడు జరుగుతున్న విషయాలు అన్నీ మంచిగా ఉన్నాయి. ప్రజలు శాంతిగా హ్యాపీగా ఉన్న విషయం మనకంతా అర్థమవుతూ ఉంది. వచ్చిన 100 సంవత్సరాల్లోనే కొన్ని మంచి పనులు చేశారు. నిరుద్యోగాలకి మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు. అదే కాకుండా వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచి ఒక్కొక్కరికి అందిస్తున్న దగ్గర 60 లక్షల మందికి రాష్ట్రంలో. అదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఎంతో భయప్రాంతుల్లో ప్రజలను చేసింది. అది వచ్చిన వెంటనే రద్దు చేశారు. ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇతర మంచి సమస్య కొన్ని 5 లక్షల నుంచి డాక్టర్ మహిళలకి 10 లక్షలకి రుణాలు పెంచారు. ఇవన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందుల్లోనే ఈ 10 రోజుల్లో, ఈ 100 రోజుల్లోనే చేసింది జనాల్లో ఉంది. ఈ 100 రోజుల్లోనే ఇంత ఇబ్బందుల్లో ఇంత మంచి పనులు చేశారు. రాబోయే 5 సంవత్సరాలు మాకు మంచి జరుగుతుంది. ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఉంది. ప్రజలకి ఒక మంచి హోప్ అంటే క్రియేట్ చేశారు, ఆశ. అంటే రాబోయే కాలం మనకు మంచి కాలం ఉండేదనేది జనాల్లో ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ బసవనపాలెంలో బ్రహ్మాండంగా జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్.